నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ ఆడబోయే ఆటను అందరూ చూస్తారన్న కౌశిక్ అబద్ధాల పునాదులతో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారని ఫైర్ ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశం రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందన్న పురంధరేశ్వరి పీఎంఎల్ఏ కోర్టుకు హేమంత్ సోరెన్ కస్టడీకి కోరుతున్న ఈడీ జార్ఖండ్ లో మారుతున్న రాజకీయ పరిణామాలు ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలిస్తున్న సంకీర్ణ కూటమి వందే భారత్ తరహాలో కొత్త కోచ్లు 40,000 బోగీలు 3 రైల్వే కారిడార్లు నిర్మిస్తామన్న నిర్మల జ్ఞానవాపిలో మొదలైన పూజలు కోర్టు ఆదేశాలతో విగ్రహాల ముందు ప్రార్థన చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్ ఈ నెల 5వ తేదీన పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్. ఎస్పీ వి కోట జెడ్పీ బంగ్లాలో హంద్రీ నివా జలాలకు సంబంధించి మ్యాప్ను పరిశీలించారు. అనంతరం రామకుప్పం వెళ్లిన అధికారుల బృందం వి కోట రామకుప్పం సరిహద్దులో ఉన్న హంద్రీ నివా జలాల తీరును పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉందని అన్నారు హోంమంత్రి సుచరిత. ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా వెంకటపాలెం వెంకటేశ్వర స్వామిని ఆమె దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నాయకులు కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. అమరావతి శాసన రాజధానిగా పరిపాలన రాజధానిగా విశాఖ ఉంటుందని చెప్పారు. నిరుపేదలకు పెన్షన్ 5,000 ఇచ్చేలా మరోమారు సీఎంతో మాట్లాడతానని చెప్పారు. అమరావతిలో అభివృద్ధి ఆగలేదని భారీ ప్రాజెక్టుల ద్వారా పనులు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేస్తానని ఏ రోజు కూడా చెప్పడం జరగలేదు. ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే మనకు విశాఖపట్నం అదేవిధంగా కర్నూలులో కూడా ఒక్కొక్క రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అలాగే మనకు న్యాయ రాజధాని ప్రకారంగా మనకు కర్నూలు వెళ్ళాలని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ శాసన రాజధాని ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవడంలో కొంచెం లోపాలు తప్పితే దీన్ని అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్పలేదు. దీనికి కావాల్సినట్టు మనకి చూస్తున్నాం. ఈ నెల 3వ తారీఖున దెందులూరులో సిద్ధం బహిరంగ సభ భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. దెందులూరులో జరుగుతున్న సిద్ధం సభ ఏర్పాట్లు ఆయన స్వయంగా పరిశీలించారు. దెందులూరు సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు. కురుక్షేత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మొన్న భీమిలి సభ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ ఎన్నికల సంకరాలను పూరించారు. మరో సభ ఏలూరు నియోజకవర్గంలో జరుగుతుంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది, కార్యకర్తలు ఏ మేరకు మొబిలైజ్ చేస్తారన్న దాని మీద మనతో మాట్లాడేందుకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికలకు సిద్ధం అంటూ మీరు ఒక సభ ఏర్పాటు చేశారు. మేము కూడా సంసిద్ధం అంటూ కూడా ప్రతిపక్షాలు సిద్ధమవుతుంది. అసలు ఏమని చూడాలి. అసలు ప్రతిపక్షాల గురించి వాళ్ళ సీట్లు ఏదో సెలెక్ట్ చేసుకుని ఎక్కడెక్కడో సెలెక్ట్ చేసుకుని ఇది అవ్వమనండి. ఈ సంసిద్ధం ఆ సిద్ధం అనేది పక్కన పెడితే ఇవాళ మొన్న భీమిలిలో సిద్ధం అనే మీటింగ్ జరిగింది. ఇక్కడ కోస్టల్ ఏరియాలో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతానికి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దవాళ్ళకి మనవడు అయ్యాడు, తర్వాత వాళ్ళకి కొడుకు అయ్యాడు, తర్వాత వాళ్ళ తమ్ముడు అయ్యాడు, తర్వాత వాళ్ళకి అన్నయ్య అయ్యాడు, పిల్లలకు మామ అయ్యాడు. ఒక కుటుంబంలో పెనవేసుకుపోయిన వ్యక్తి భారతదేశంలో ఒకే ఒక్కడు. ఈ సంసిద్ధం ఆ సిద్ధం ఇది మేము భవిష్యత్తు గ్యారంటీ ఈ 3 సార్లు ముఖ్యమంత్రి చేసి భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చాడు. బీసీలని తోకలు కట్ చేస్తాను, తాట తీస్తాను, అలాగే ఎస్సీలు ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా, లేకపోతే వరలరామయ్యని మీకు బీసీగా ఎస్సీగా నీకు రాజ్యసభ ఇస్తానని రమ్మని కృష్ణా జిల్లా బ్రిడ్జి మీదకి వచ్చిన తర్వాత వెనక్కి పంపించడం, ఇలాంటి పనులు మేము చేయలేదు.
ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎస్సీలకి అందరికీ కూడా మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన రావాలి కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఇతను జీవితంలోనే అబద్ధాలు ఆడి మనిషి చంద్రబాబు నాయుడు. 650 వాగ్దానాలు చేసి వెబ్సైట్ నుంచి తీసి పక్కన పడేసిన వ్యక్తి. బాబు వస్తే జాబ్ వస్తుందని ఆలబాబుకి వేసుకున్నాడు ఉద్యోగం. అంచేత అతని గురించి మాట్లాడే అర్హత మాకు అనవసరం. ఈ పవన్ కళ్యాణ్ గురించి అంతకన్నా అనవసరం. అంటే ఇప్పుడు ఈ సభ ద్వారా ఏంటి ముఖ్యమంత్రి గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలాంటి ప్రగతి జరిగింది, ఏం జరిగింది అనేది ప్రజలకి తెలుసు, జనానికి తెలుసు, అందరికీ తెలుసు, కార్యకర్తలకు తెలుసు, నాయకులు తెలుసు. మళ్ళీ రాబోయే రోజుల్లో మనం ఎలాగ ఉండాలి, ఎలా వెళ్ళాలి, యుద్ధంలో కురుక్షేత్రంలో ఏ రకంగా పాల్గొనాలి అనేది దిశ నిర్దేశించే విధంగా కేడర్తో దగ్గరగా మాట్లాడుకునే మీటింగ్ ఇది. అయితే 175 ఏనాటి 175 అని చెప్తున్నారు, మరో పక్కేమో అభ్యర్థులు మారుస్తున్నారు. అంటే మీరే జరిచారు కదా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. దానికి ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేసి ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ పోటీ చేశాడు? బాలకృష్ణ ఎక్కడ పోటీ చేసి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి ఇంకో చోటకు వస్తున్నాడు? వాళ్ళని అడగండి ముందు. చెప్పండి, ఎలా ఉంది అసలు ఇక్కడ ఏర్పాటు చేశారు భారీ స్థాయిలో, ఎలా ఉంది స్పందన? జగనన్నని ముఖ్యమంత్రి పీఠంలో మళ్ళీ కూర్చోబెట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈరోజు ఒకే ఒక నినాదంతో ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం, జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. పేదవారికి రక్షణ, పేదవారికి న్యాయం చేయాలి అంటే అది జగనన్నతోనే సాధ్యం. జగనన్నని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలి అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గానికి 3వ తారీఖున 2ంటికి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. కాబట్టి సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల నుంచి, కృష్ణా జిల్లా నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. ఈ భీమ్లీ సభ ఏ విధంగా జరిగిందో అదేవిధంగా అక్కడ జన సునామీ చూసాం, ఇక్కడ అదేవిధంగా మరొక సునామీని కూడా ఇక్కడ చూడబోతూ ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇది దెందులూరు ఎమ్మెల్యే కొట్టార అబ్బాయి గారు చెప్తున్నది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తథ్యం అని చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్ని ఎవరు ఆపే ప్రసక్తి లేదంటున్నారు. అదేవిధంగా దెందులూరు కాన్స్టిట్యూషన్లో జరిగే ఈ సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తున్నారు. లక్షలాది మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మురళీధర్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు. హైదరాబాద్ జలసౌదాలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం ముగిసింది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్లను బోర్డుకు అప్పగించడంపై చర్చించారు. బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాల నుంచి కార్పస్ ఫండ్ నిధుల విడుదలపై చర్చించారు. 2 ఉమ్మడి ప్రాజెక్టులపై 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి ఆదేశించింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. కాగా ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయి. వాటాల కేటాయింపు కోసం త్రిసభ్య కమిటీ వేయాలని త్రిబోర్డ్ నిర్ణయించింది. ఢిల్లీలో సెక్రటరీ ఎంఓజేఎస్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ మీద ఫాలోఅప్ యాక్షన్గా ఈరోజు కేఆర్ఎంబిలో చైర్మన్ ఆధ్వర్యంలో మెంబర్ సెక్రటరీ ఈఎన్సీ తెలంగాణ అండ్ ఈఎన్సీ ఏపీ గారితో ఒక మీటింగ్ జరగడం జరిగింది. అందులో ప్రీవియస్ మీటింగ్లో జరిగినటువంటి మ్యాండేటెడ్ విషయాల మీద ఒకటేమంటే హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్ ఆఫ్ 15 ఓటీస్ ఆన్ ద కామన్ రిజర్వాయర్స్. 15లో 6 ఆంధ్రావి, 9 తెలంగాణవి ఎలాగా హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎవరు దాన్ని మానిటర్ చేయాలనే ఇష్యూ మీద ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. దానికి ఇన్ ప్రిన్సిపల్ మేమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వైపు నుంచి అయితే ఎప్పటి నుంచో కూడా మేము విల్లింగ్ ఉన్నాము. ఆల్రెడీ జియోస్ కూడా ఇష్యూ అయిన హ్యాండ్ ఓవర్ చేయడానికి. తెలంగాణ సైడ్ వాళ్ళకి దే హ్యాడ్ సమ్ కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయి, అవి ఈరోజు క్లారిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇన్ ప్రిన్సిపల్గా దెర్ ఈజ్ ఎ కంకరెన్స్ టు హ్యాండ్ ఓవర్ మానిటరింగ్ అండ్ వాటర్ రిలీజెస్ ఆఫ్ 15 outlets which are identified on both the reservoirs. 17th ఈరోజు చైర్మన్ గారు మళ్ళీ ఒక ఇంటర్మ్ మీటింగ్ పెట్టారు. ఇట్ ఈజ్ రన్నింగ్ ప్రాసెస్. మొన్న ఢిల్లీలో జరిగిన మీటింగ్కు, ఆ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో రేజ్ చేసిన ఇష్యూస్కు గవర్నమెంట్ మళ్ళా వారి స్టాండ్ మళ్ళీ గవర్నమెంట్కు చెప్పారు.
ఇంతకుముందు మనం రిక్వెస్ట్ చేసినట్టు 50-50గా ఒప్పుకోవడం ప్లస్ అదర్ రిక్వెస్ట్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం ఢిల్లీకి రాసినాము. ఫర్దర్ డెసిషన్ వాళ్ళ నుంచి ఏ విధంగా రిప్లై వస్తుందో చూస్తాము. ఈ సీజనల్ ఇప్పుడైతే 3-man కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబీకి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబీకి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు. వాటర్ రిలీజింగ్ క్వాంటము, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది మొత్తం సీజన్ మొత్తం అంతా కూడా. పవర్ స్టేషన్స్ కానీ ఇవి కానీ ఇంకా దాని మీద ఏం నిర్ణయం లేదు, అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటారు. తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 3 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కనుంది. గులాబీ పార్టీ నుంచి రాజ్యసభ రేసులో ఉన్న నేతలు ఎవరు? గులాబీ బాస్ ఎవరికి అవకాశం ఇవ్వనున్నారు? ఇప్పుడు అంతటా ఈ చర్చలే కొనసాగుతున్నాయి. సో వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ప్రస్తుతం 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం ముగియనుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నందున రాజ్యసభ స్థానాలన్నీ బీఆర్ఎస్కు దక్కాయి. ఇప్పుడు గులాబీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు ఒక్క రాజ్యసభ స్థానం మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి దక్కనుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. 3 అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉంటే ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి. ఏ సమస్య ఉండదు. 4వ అభ్యర్థి బరిలోకి దిగితే ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 1 స్థానం దక్కనుంది. ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు ఒక్కో రాజ్యసభ సభ్యుని ఎన్నికకు 31 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరమవుతాయి. ఇక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉండగా బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం పార్టీలు పాల్గొనకపోతే రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కో స్థానానికి 26 మంది ఎమ్మెల్యేల ఓట్లు మాత్రమే అవసరమవుతాయి. ఒకవేళ బీజేపీ ఓటింగ్లో పాల్గొనకుండా ఎంఐఎం పార్టీ ఓటింగ్లో పాల్గొంటే ఒక్కో స్థానానికి 28 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరమవుతాయి. రాజ్యసభ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీలకు తమ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారా లేదా అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యే తమ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బ్యాలెట్ పేపర్ను పార్టీ ఏజెంట్కు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత పార్టీ ఏజెంట్కు ఎమ్మెల్యే చూపించకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఏజెంట్ అభ్యంతరం తెలిపితే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్న ఒక్క రాజ్యసభ స్థానం ఎవరికి దక్కే అవకాశం ఉందనే దానిపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న 3 సభ్యుల్లో ఒకరికి అవకాశం ఇస్తారా అనే టాక్ సైతం వినిపిస్తోంది. వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్ ఇద్దరిలో ఒకరికి అవకాశం కల్పిస్తారనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతోంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకపోతే జోగినపల్లి సంతోష్ కుమార్కు రెన్యువల్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక రాజ్యసభ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వద్దిరాజు రవిచంద్రకు సైతం రెన్యువల్ చేస్తారనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వద్దిరాజు రవిచంద్ర 2.5 ఏళ్లు మాత్రమే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. బండా ప్రకాష్ ముదిరాజ్ రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన తర్వాత జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్ర ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రచార ఖర్చును సైతం భరించారు. దీంతో ఎమ్మెల్యే కోటాలో వద్దిరాజు రవిచంద్రకు ఎమ్మెల్సీ ఇస్తారని భావించిన ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. దీంతో మరోసారి బీసీ కోటాలో రాజ్యసభ స్థానాన్ని రెన్యువల్ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన పొన్నాల లక్ష్మయ్య సైతం రాజ్యసభ రేసులో ఉన్నారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో రాజ్యసభ అభ్యర్థి ఎంపిక గులాబీ పార్టీకి కత్తి మీద సాములా ఉంటుంది. పార్టీ తరపున పార్లమెంటులో బలమైన వాయిస్ వినిపించడంతో పాటుగా పార్టీకి అధినేతకు విధేయుడిగా ఉండేవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో ఈసారి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి దక్కే ఒక్క స్థానం ఎవరికి దక్కుతుందో చూడాలి. రేపు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:20 బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్తో బయలుదేరనున్న సీఎం 1:30 ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో చేరుకుంటారు. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం నాగోబా టెంపుల్ గోపురాన్ని ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి నాగోబా టెంపుల్ వద్ద ప్రజా దర్బార్ హాల్ అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తారు. అనంతరం ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని అమరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం స్మృతివనాన్ని ప్రారంభించనున్నారు. ఇంద్రవెల్లి మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడైన వెంటనే మొదటి బహిరంగ సభ, భారీ బహిరంగ సభ దళిత గిరిజన దండోరా, ఆ దండోరను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మోగించి ఈ రోజు అధికారంలోకి రావడానికి కూడా అలాంటి పోరాట స్ఫూర్తి, ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి వేదికగానే తీసుకోవడం జరిగింది. మరి అక్కడ కొన్ని ఫౌండేషన్స్ కానీ అదేవిధంగా మరి ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మరి ఉట్నూరు ఇంద్రవెల్లిలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నివాళులు అర్పించి అక్కడ స్మృతి వనంగా కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. అభివృద్ధి పదంలో కూడా మొదటి అడుగు వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో కునారిల్లుతున్న ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. అనంతరం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జన సమీకరణాలతో జిల్లా కాంగ్రెస్ నాయకులు నిమగ్నమయ్యారు. సుమారు 1,00,000 మందికి పైగా హాజరయ్యేలా జన సమీకరణ చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 10,000కు పైగా జన సమీకరణ చేస్తున్నారు. మహీంద్రా లిమిటెడ్ ఈ రోజు XUV 400 ప్రో రేంజ్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్ మాదాపూర్లోని ట్రెడెంట్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ రీజనల్ మేనేజర్ అభిషేక్ కారును రిలీజ్ చేశారు. 15.49 లక్షల నుండి ప్రారంభ ధరతో విడుదల చేస్తున్నట్లు మహీంద్రా ప్రకటించింది. తాజా ప్రో శ్రేణి 3 కొత్త వేరియంట్లతో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రతి ఒక్కటి అధునాతన ఫీచర్లు, అధునాతన సాంకేతిక మెరుగైన సౌకర్యంతో కారును డిజైన్ చేసినట్లు తెలిపారు. ప్రో శ్రేణి డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్తో ఎలివేటెడ్ క్యాబిన్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ప్రయాణికులందరికీ స్థిరమైన సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించడానికి అంకితమైన వెనుక ఎయిర్ వెంటిలేటర్లతో అనుబంధంగా ఉంటుంది. వైర్లెస్ ఛార్జర్, వెనుక USB సౌలభ్యం, ప్రయాణంలో ప్రయాణికులు కనెక్ట్ అయ్యేందుకు పోర్ట్ సహాయం చేస్తుంది. ఆల్ ఎలక్ట్రిక్ SUV వైర్లెస్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే ఫీచర్ల పరిచయంతో దాని సాంకేతిక సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని సంస్థ తెలిపింది. బీబీసీ షోరూమ్కి వెళ్ళాను. అది కొత్తగూడ జంక్షన్లో ఉంది. అక్కడ నాకు వెంటనే వెళ్ళగానే వాళ్ళు యశ్వంత్ అనే ఆఫీసర్ వెంటనే రిసీవ్ చేసుకున్నాడు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్ళాము. ఐ ఫీల్ దట్ వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి, 3 మోడ్స్ ఉన్నాయి డ్రైవ్లో. ఆటో డ్రైవ్ అది. నేను ఇది ప్రో వెహికల్ తీసుకున్నాను, Pro L అది. చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రైవింగ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ వెహికల్ అది. దట్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఫర్ అదే తీసుకోవడం వల్ల నాకు మహీంద్రా వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైనాన్స్ చేశారు, బంజారా హిల్స్ BBB బ్రాంచ్ వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు.
1 అవర్లో లోన్ శాంక్షన్ చేశారు నాకు. కాబట్టి నేను ఈ వెహికల్ తీసుకోగలిగాను. దట్ నేను థ్యాంక్స్ తెలుపుతాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అండ్ షోరూమ్ వాళ్ళకి కూడా, ఎస్పెషల్లీ యశ్వంత్ మార్కెటింగ్ ఆఫీసర్ అండ్ రష్మిక ఆవిడ కూడా నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసి నేను విబిసి షోరూమ్కి వెళ్ళాను. అది కొత్తగూడ. We are really thrilled to introduce our XUV 400 Pro. This is the upgraded version of the earlier XUV 400. We have come up with 12 new features in the car. The features are classified under safety, comfort, technology, and with all these 12 exciting features, we are very confident that the car will definitely appeal more to the customer. This still remains the safest car. It still remains one of the fastest car in the segment, and we sincerely and very humbly request all customers to visit our showrooms, experience the car for yourself, give us the feedback, and if we'll be honored if they take the car to their home as their family car to take their rides further, and may their life be full of stories. We are really thrilled to introduce our XUV. హైదరాబాద్లోని మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్లో మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేసిన డోజీ టెక్నాలజీ వైద్య పరికరాన్ని తమ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నట్లు మెడికవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి తెలిపారు. హాస్పిటల్లో రోగి భద్రత కోసం వైద్యపరమైన క్షీణతను ముందుగానే గుర్తిస్తుందని చెప్పారు. ఐసీయూ లోపల నిరంతరం రోగి వైటల్స్ పర్యవేక్షణను ఈ టెక్నాలజీ నిర్ధారిస్తుందన్నారు. పేషెంట్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బెడ్ కింద మానిటర్ ఉంటుందన్నారు. దాంతో రోగి భద్రత నిరంతరం తెలుస్తుందని ఆయన తెలిపారు. Contactless blood pressure, correct, which has been indigenously developed in India, correct, by us, and it is first time in the world. So as Sharath sir rightly mentioned, correct, that the nurse to patient ratio in the ICU is say 1:1, but the moment we step down the patient, we go to the HDU, we go to the say step down ICU or isolation wards, correct, daycare. So there the nurse to patient ratio is anywhere between 1:6, 1:7, correct. And there where the issue is that currently the way of patient monitoring there is spot check, that we will go for a spot check after every say 4 hours or 6 hours, correct. So we kind of get 6 to 8 data points. 24/7 patient quality care and monitoring, especially at the corporate level, the team of doctors can monitor the nursing, DMOs, consultants, reports. We can analyze and we can see how best possible quality care that can be given to the patients. So that is going to happen very soon. Coming to this Dozy Smart Care, as Dr. Sharath Reddy sir said, when it comes to step down ICUs or wards, I think it's very difficult to give one-to-one care, nursing care to all the patients. And our vision is zero. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.